మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగించాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో కొత్త మేనిఫెస్టో రూపొందించారు. పేద మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన సాగుతోందని వైసీపీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. ఈసారి మేనిఫెస్టోలో కొత్తగా 4 పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో రైతులు, యువకులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పించినట్టుగా తెలుస్తోంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్లి కానుకిచ్చే అవకాశం ఉంది. యువత కోసం గ్రోత్ సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా లాంటి పథకాల్లో అమౌంట్ పెంచే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగించాలని పార్టీ సూత్రప్రాయం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో కొత్త మేనిఫెస్టో రూపొందించినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్. ఎన్ని గంటలకి మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది? కొత్తగా ఏ పథకాలు ఏడానయ్యే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఇప్పటికే మేమంతా సిద్ధంతో కూడా ప్రజల్లో ఉంది. అయితే ఇవాళ మేనిఫెస్టోకి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 10:30 తర్వాత క్యాంప్ ఆఫీస్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా నాయకులతో కూడా పూర్తిగా చర్చలు కూడా జరగడం జరిగింది. పూర్తిగా ఎలాంటి అంశాలు ఉంచాలి మేనిఫెస్టోలో, పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ను కూడా అంచనా వేసుకొని పూర్తిగా అటు కేంద్రం నుంచి వచ్చే పన్నులు ఇవన్నీ కూడా అంచనా వేసుకొని కూడా అమలు అయ్యే విధంగా కూడా హామీలు అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మేనిఫెస్టోకి సంబంధించి 2019లో నవరత్న పథకాలు ఇచ్చారు. ఆ నవరత్న పథకాలను ఇంప్లిమెంట్ చేయడంతో పాటు మరొక 4 కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. పూర్తిగా మహిళలు, రైతులు, అలాగే యువత, ఈ 3 కేటగిరీలను కూడా దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో రూపొందించినట్టుగా తెలుస్తుంది. రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా ఇస్తున్న నేపథ్యంలో 13,500 ఇస్తున్న నేపథ్యంలో దానిని 20,000 వరకు కూడా పెంచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మహిళలకు సంబంధించి ఇప్పటికే డ్వాక్రాలకు సంబంధించిన కొంత బెనిఫిట్స్, అలాగే ఆసరా, చేదోడు వంటి కూడా పథకాలు ఇస్తున్నారు. చేదోడుకు సంబంధించి కూడా బ్యాంకు సబ్సిడీ ద్వారా కూడా వాటిని పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక యువతకు సంబంధించి కూడా మరి కొత్త పథకాన్ని కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా యువతకి స్కిల్స్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆ స్కిల్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు పూర్తిగా వాళ్ళకి ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చే హామీ అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా మధ్యతరగతి, అలాగే పేద తరగతి రైతు కుటుంబాల్లో ఆడపిల్లలకు వివాహం జరిగితే వాళ్ళకి ఆర్థిక సాయం అందించే విధంగా కూడా రైతులకి మరికొంత బెనిఫిట్స్ వచ్చే విధంగా కూడా పూర్తిగా మేనిఫెస్టో అయితే ఇవాళ ప్రకటించనున్నారు. ఇక అలాగే పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే 3,000 రూపాయలు కూడా ఇస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా పెంచి విడతల వారీగా పెంచుతారా లేకపోతే ఎంతవరకు పెంచుతారా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దివ్యాంగులకు సంబంధించి కూడా పెన్షన్ పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అమ్మఒడికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే 15,000 ఇస్తుంది. దానికి సంబంధించి మెయింటెనెన్స్ అవన్నీ పోను కూడా 13,500 తల్లుల ఖాతాలో పడుతున్నాయి. దాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. 18,000 వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రైతు భరోసా ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా అమలు అయ్యే విధంగా కూడా ఈ మేనిఫెస్టో ఉండే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రూపొందించినట్టుగా తెలుస్తుంది. 2019లో ఇచ్చిన నవరత్న పథకాలు ఇప్పటికే 90% అమలు చేసిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు అయ్యే అంశాలను మాత్రమే మేనిఫెస్టోలో ఉంచే విధంగా కూడా ఇప్పటికే దానికి సంబంధించి
అంటే రాజేష్, అంటే ఆల్రెడీ బస్సు యాత్రకు ముందే మేనిఫెస్టో తయారైపోయింది, మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పారు. తర్వాత బస్సు యాత్రలో కొన్ని సలహాలు సూచనలు తీసుకుని దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తారని కూడా చెప్తున్నారు. అంటే ప్రధానంగా అంటే వేటి మీద, అంటే ప్రజల్ని ఆకర్షించే విధంగా వేటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చు. నవరత్నాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు, నవరత్నాలకి దానికి ఇంకా యాడ్ ఆన్ చేస్తామని చెప్తున్నారు, వాటి పరిమితి పెంచే అవకాశం ఉంది అంటున్నారు. అంటే కొత్తగా యాడ్ అయ్యే పథకాలు అంటే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రధానంగా ఏం హైలైట్ కాబోతున్నాయి అనుకోవాలి? ఎస్, ఖచ్చితంగా అయితే బస్సు యాత్రకు ముందే మేనిఫెస్టోని రిలీజ్ చేసిన అనంతరం బస్సు యాత్రని కొనసాగించాలనుకున్నప్పటికి కూడా అటు ఎన్డీఏ కూటమి కూడా కొన్ని అంశాలను మేనిఫెస్టోలో పెడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఎన్డీఏ మేనిఫెస్టో వచ్చిన తర్వాత కూడా మరికొన్ని అంశాలను చేర్చే విధంగా కూడా కొంత డిలే అయినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రైతుల్ని, మహిళల్ని, యూత్ని ముగ్గురిని కూడా దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. రైతులకు సంబంధించి ఇప్పటివరకు కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్లేస్లో రైతులకు సంబంధించి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో పేద మధ్యతరగతికి సంబంధించి ఆడపిల్లలకి ఆర్థిక సాయం అందించే ఒక కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక యువతకు సంబంధించి కూడా నిరుద్యోగం, వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి, వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా అంటే ఆర్థిక సాయం అని మనం చెప్పుకోవచ్చు, అది ప్రకటించే అవకాశం ఉంది. ఇక చేదోడు మహిళలకు సంబంధించి కూడా ప్రాధాన్యత తీసుకున్నారు. మహిళలకు సంబంధించి చేదోడు ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారు. దాని ద్వారా బ్యాంకు సబ్సిడీ ద్వారా దాన్ని 15,000 వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ని అంచనా వేసుకొని 2024 ఎన్నికల్లో అమలయ్యే విధంగా కూడా మేనిఫెస్టో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రేపటి నుంచి 3వ విడత కూడా బస్సు యాత్ర భారీ బహిరంగ సభల్లో కూడా సీఎం పాల్గొంటున్నారు. దానికి సంబంధించి కూడా కళలను నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అనే ఒక పేరును కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రేపటి నుంచి మేనిఫెస్టో అంశాలని ఏదైతే 2019లో ఇచ్చిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో ప్రకటించాము, అమలు చేశాము, లబ్ధి చేకూరుతూనే ఓటు వేయండి కూడా ప్రజల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటు అడుగుతున్నారు. ఇప్పుడు కూడా 2024లో బైబిల్ ఖురాన్ లాగా మా మేనిఫెస్టో ఉంటుంది, సో మీకు నమ్మకం ఉంటేనే ఓటు వేయండి కూడా రేపటి నుంచి భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టో ఇవాళ ప్రకటించిన అనంతరం కూడా ప్రజలకు వివరించి ఓటు అడిగే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో అయితే ఇప్పటికే సిద్ధమైంది. ఏదైతే అమలు చేసే హామీలు అయితే ఉన్నాయో అమలు చేసే హామీలు మాత్రమే మేనిఫెస్టోలో ప్రకటించాలి. అలాగే కేంద్రం నుంచి వచ్చే కొన్ని పన్ను రాయితీలు కావచ్చు, అలాగే రాష్ట్ర బడ్జెట్, ఇవన్నీ అంచనాలు వేసుకొని పూర్తి స్థాయిలో ఈ మేనిఫెస్టో రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతులు, మహిళలు, యువత ఈ ముగ్గురు కేటగిరీలని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేనిఫెస్టో అనేది సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవాళ మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం కూడా రేపటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. రేపు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలాగే 3 రోజుల పాటు భారీ బహిరంగ సభల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పాటు కూడా షెడ్యూల్ అయితే ఇప్పటికే వచ్చింది. పూర్తి స్థాయిలో ప్రజల్లో మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలిచే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ రాజేష్.